ఇక పట్టణ పేదల కోసం 15 నెలల్లో 1,93,000 ఇళ్లను నిర్మించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విజయవాడ ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. పట్టణాలు, నగరాల్లో గృహ నిర్మాణం, ఆర్థిక నగరాల అంశాలపై చర్చించింది. ఇళ్ల నిర్మాణంపై 2 రోజుల్లో టెండర్లను ఖరారు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. షీర్వాల్ టెక్నాలజీని వినియోగిస్తామని చెప్పారు. సంక్రాంతి నాటికి 10% ఇళ్లను లబ్దిదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణ వెల్లడించారు. అందులో 1,20,000 మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ గాను, మిగతా 73,000 స్కాటర్డ్ హౌసెస్, అంటే ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళు కట్టుకోవడానికి అటు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి 2.5 లాక్ ఇచ్చేటట్టుగా, ఎవరికైతే సైట్స్ లేకుండా హౌస్ లేకుండా ఉంటుందో వాళ్ళకి ప్రభుత్వ స్థలాల్లోనే G+3 మోడల్తో అన్ని వసతులతో, అంటే గతంలో కట్టిన హౌసెస్ 4 గోడలు కట్టి స్లాబ్ వేసేవాళ్ళు, అవి 6 నెలలు పడిపోయినాయండి, 1 ఇయర్ పడిపోయినాయండి. కొన్ని ప్లేసుల్లో అయితే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్క్లూషన్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి షీర్వాల్ టెక్నాలజీ, అది అల్యూమినియం షీట్స్ ఆర్ టర్నల్ టెక్నాలజీ, అది కానీ లేదా ప్రీఫాబ్రికేటెడ్, ఈ 2 టెక్నాలజీలు అయితే హై క్వాలిటీగా ఉంటుంది, వీలైనంత త్వరలో కంప్లీట్ చేయగలనే దాంతో కన్క్లూషన్కి వచ్చాం.